మనసంతా భక్తి వైరాగ్యాలతో నిండిపోయి తన హృదయంలోని మాటలని పరమశివుడితో నివేదిస్తూ ధూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 23వ పద్యానికి సుస్వాగతం. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతములు ఎండమావులతతుల్ ఖజ్యోతకీట ప్రభల్ సురవీధి లిఖితాక్షరంబులు అసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులందు ఏల మదాంధులౌదురో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. ఏ కవి అయినా ఒక మంచి భావాన్ని పద్యంలో రాస్తున్నప్పుడు ఆ పద్యం 4 పాదాలు ఉన్నప్పటికీ కూడాను ఒక పాదం ప్రత్యేకతని వహిస్తుంది. మళ్ళీ ఆ పాదంలో కూడాను ఒక పదం చుట్టూనే ఈ మొత్తం పద్యం అంతా తిరుగుతుంది. అలాగే ఈ పద్యంలో 3వ పాదంలో ఉన్నటువంటి పదం అసువుల్. అసువుల్ అంటే ప్రాణములు. ఈ ప్రాణాలని ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువులతో పోలుస్తున్నాడు. ఆ వస్తువులన్నీ కూడాను అవి అందమైనటువంటివే, కానీ ఏవీ శాశ్వతాలు కాదు. ఆ క్షణంలో చాలా అందంగా అనిపిస్తాయి, కానీ అవి శాశ్వతాలు కాదు. అలాగే ఈ ప్రాణాలు కూడా శాశ్వతాలు కావు అని చెప్తూ ఆ ఉదాహరణలు చెప్తున్నాడు. అవి ఏమిటో చూద్దాం మనం. తరగల్ అంటే తరంగాలు. మనం సముద్రం ఒడ్డును కనుక నుంచుని చూస్తూ ఉంటే తరంగాలు వస్తూనే ఉంటాయి, మాయమైపోతూనే ఉంటాయి, మళ్ళీ కొత్త తరంగాలు వస్తూనే ఉంటాయి. అంటే ఆ తరంగాలు ఏవి శాశ్వతం కాదు. పిప్పల పత్రములు, రావి ఆకులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఒకసారి రాలి పడిన తర్వాత దాని ఆయుర్దాయం ఒక్కరోజే. ఆ పడంగానే ఎంత అందంగా ఉంటుందో ఆ వన్నాటికి చూసేపాటికి అది ఎండిపోతుంది, వాడిపోతుంది, ముడుచుకుపోతుంది. మెరుగుటద్దంబుల్, ఐశ్వర్యారాయ్ దగ్గర నుంచి అప్పలమ్మ వరకు ఎవరైనా సరే తమకి తాము చాలా అందంగా ఉన్నామని అనుకుంటారు. నేను అందంగా లేను అని ఈ ప్రపంచంలో ఎవ్వరూ అనుకోరు. అందుకనే అద్దం చూస్తే ప్రతి ఒక్కళ్ళకి అంత ప్రీతి. ఆ అద్దం ఎదురుకుండా తన ముఖం చూసుకుంటున్నప్పుడు ఎంత ఆనందంగా తృప్తిని పొందుతారో ఒక్క క్షణం ఆ అద్దం పక్కకి తీసేస్తే ఆ తృప్తి మాయమైపోతుంది. అలాగే దీన్ని రెండో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఎంత చక్కటి అద్దమైనా దానికి కూడా ఆయుర్దాయం కొంతకాలమే. పైన ఉన్నటువంటి ఆ మెరుగు పోగానే ప్రతిబింబాన్ని అంత అందంగా చూపలేదు. ముందర పక్కన మరక పడితే అది అందంగా చూపించదు. అలాగే వెనక ఉన్నటువంటి కళాయి పోతే అప్పుడు కూడా అద్దం దాని యొక్క ఆయుర్దాయం అయిపోయినట్టే లెక్క. మరుద్దీపముల్ అంటే దీపం గాలిలో పెట్టి దానికి ఏ విధమైనటువంటి రక్షణ ఇవ్వకపోతే ఎంతసేపు ఉంటుంది? అది ఉండదు. కరికర్ణాంతముల్, ఏనుగు చెవులు చాలా పెద్ద చెవులు, కానీ ఆ చెవులకి చివర్లో కొస తేలి ఉంటుంది. అది ఎప్పుడూ కూడా నిలకడగా ఉండదు. ఆ కొసలు ఎప్పుడూ ఆడిస్తూనే ఉంటుంది. అంటే ఈ ప్రాణాలు కూడాను ఎప్పుడు నిలకడగా ఉండవు. ఎంతకాలం ఈ శరీరంలో ప్రాణం ఉంటుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. ఎండమావుల తతుల్, తతులు అంటే సమూహములు. మనం ఎండమావుల తతుల్ ఏ ఎడారిలోనో ప్రయాణం చేస్తూ ఉంటే దూరంగా అంతా కూడాను అక్కడ నీళ్లు ఉన్నటువంటి ఒక భ్రమ ఉంటుంది. అబ్బా మన చుట్టుపక్కలంతా నీళ్లు ఉన్నాయి అనుకుంటాం. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ నీళ్లు అనేటటువంటివి ఉండవు. మనకి రోడ్డు మీద కారులో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడాను కొంచెం దూరానికి చూస్తూ ఉంటే అక్కడేదో నీళ్లు ఉన్నట్టు కదులుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఏమీ ఉండవు. ఖజ్యోత కీట ప్రభల్, ఖజ్యోతము అంటే అంటే ఆకాశం, ఖజ్యోత కీట ప్రభల్ అంటే మినుగురు పురుగులు. ఈ మినుగురు పురుగులు చూడటానికి ఎంత బాగుంటాయో ఆ వెలుగు ఎంతసేపు ఉంటుంది? చాలా కొద్దిసేపే. వాటి ఆయుర్దాయం కూడా చాలా తక్కువే. సురవీధి లిఖితాక్షరంబుల్ అంటే గాలిలో గనక మనం ఏదైనా అక్షరాలు రాస్తే అవి అక్కడ ఉంటాయా? ఉండవు. మనం రాస్తున్నప్పుడు కనుక ఆ అక్షరాన్ని ఎవరైనా చూస్తే నువ్వు ఫలానా అక్షరాన్ని రాసావు అని చెప్పగలుగుతారేమో, కానీ అది చూడనటువంటి వాడు అది కూడా చెప్పలేడు. అంటే మన ప్రాణాలు కూడాను అంత
అల్పమైనటువంటివి, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికీ తెలియదు. జ్యోత్స్నాపయ పిండముల్, వెన్నెల పాల ముద్దలు, అది ఏమన్నా నిలకడగా ఉంటుందా? కొద్ది గంటలు అయ్యేపాటికి ఇటు ఉదయించినటువంటి చంద్రుడు అటు అస్తమయం వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంత వెన్నెల అందంగా ఉన్నా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా ఆ వెన్నెల ఉండదు. అంటే నిలకడ లేనటువంటి ప్రాణాలని, అంటే ఈ ప్రాణాలని ఎన్ని వస్తువులతో పోల్చాడు ఆయనంటే, ఇందులో అందంగా ఉన్నవి ఉన్నాయి, కొద్దిసేపు ఉన్నవి ఉన్నాయి, కొన్ని గంటలు ఉన్నటువంటివి ఉన్నాయి, కొన్ని రోజులు ఉన్నటువంటివి ఉన్నాయి. ఏవి కూడాను శాశ్వతం కాదు. అలాగే ఈ ప్రాణాలు కూడాను శాశ్వతం కాదు. ఎలాగైతే ఈ వస్తువులు శాశ్వతం కాదో అలాగే ఈ శరీరంలో ప్రాణాలు కూడాను శాశ్వతం కాదు. ఎప్పటి వరకు మనిషి జీవించి ఉంటాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికీ తెలియదు. నిద్రలో ఉన్నటువంటి వాడే నిద్రలోనే వెళ్ళిపోతాడు. తెల్లారేపాటికి జీవుడు కాస్త శవం అయిపోతాడు. మరి చాలా కొద్ది కాలమే, అంటే ఎంతకాలం ఈ ప్రాణాలు ఉంటాయో తెలియదు. ఉన్నా జీవించి ఉండేది కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలో కూడాను ధనం గనక లభిస్తే ఏల మదాంధులవుదురో, ఎవడన్నా గనక జన్మతః గుడ్డివాడైతే వాడి మీద ఎవరైనా జాలి పడతారు. కానీ ధనం మూలంగా మదాంధుడవుతాడో, ఆ పొగరు దాని మూలంగా కళ్ళు మూసుకుపోతాయో, ఈ జనాలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారో అని శ్రీకాళహస్తీశ్వరుడితో దూర్జటి చెప్తున్నాడు. మొత్తం పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం. ఓ మహానుభావ, ఓ శ్రీకాళహస్తీశ్వరుడా, ప్రాణాలు నీటి కెరటాల్లాంటివి, రావి ఆకుల్లాంటివి, మెరుగుటద్దాల్లాంటివి, గాలిలోని దీపం లాంటివి, ఏనుగు చెవుల కొనలు లాంటివి, ఎండమావుల్లాంటివి, మిడుగురు పురుగుల కాంతుల లాంటివి, ఆకాశంలో అంటే గాలిలో రాయబడిన అక్షరాల లాంటివి, వెన్నెల పాలముద్దల వలె అశాశ్వతాలైనటువంటివి. అయినా కూడాను మానవులు కాస్త సంపదలు కలిగితే గర్వం చేత గుడ్డివాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం! ఓ మహానుభావ, ఈ జనాలు వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో కదా అని ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని శివుడితోనే చెప్తున్నాడు దూర్జటి.